బ్రేకింగ్ న్యూస్ నేడు మరోసారి విచారణకు హాజరయ్యారు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ఈ నెల 5న కూడా విచారణకు హాజరయ్యారు. అప్పుడు గుంటూరు సిసిఎస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి దామోదర్ బృందం విచారణ చేసింది. ఈ నెల 12న కూడా విచారణ ఉండగా హాజరు కాలేదు. తన తల్లి ఆరోగ్యం కారణంగా పాట్నా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి కోరారు. ఆయన్ను పాట్నా వెళ్లేందుకు అనుమతిచ్చింది హైకోర్టు. అలాగే ఈ నెల 22 వరకు వెసులుబాటు కల్పించి 23న విచారణాధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. అప్పటి వరకు కూడా అరెస్టుకు స్టే విధించింది. ఇక ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ ఇవాళ మరోసారి విచారణకు హాజరవనున్నారు. ఆర్ఆర్ఆర్ కేసులో సునీల్ ను ఇప్పటికే అనేక కోణాల్లో విచారణ చేశారు పోలీసులు. విచారణలో సునీల్ నాయక్ పోలీసులకు సరిగ్గా సహకరించలేదని సమాచారం. సునీల్ ఇవాళ విచారణకు వస్తే మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. ఇవాళ సునీల్ వ్యవహారంపై కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ను ఈ రోజు విచారించనున్నారు పోలీసులు. మరొకసారి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. మణికుమార్, మరొకసారి ఈ రోజు సునీల్ నాయక్ ను పోలీసులు విచారించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు విచారణలో ఏం తేలే అవకాశం ఉంది? ఎటువంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు మరోసారి విచారణకు హాజరయ్యారు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ఈ నెల 5న కూడా విచారణకు హాజరయ్యారు. అయితే అప్పుడు గుంటూరు సిసిఎస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి దామోదర్ బృందం ఆయన విచారణ చేసింది. ఇదే నేపథ్యంలో ఈ నెల 12న కూడా విచారణ ఉండగా హాజరు కాలేదు సునీల్ నాయక్. తన తల్లి ఆరోగ్యం కారణంగా పాట్నా వెళ్లేందుకు హైకోర్టును అనుమతి కోరారు సునీల్. ఆయన్ను పాట్నా వెళ్లేందుకు కూడా అనుమతించింది హైకోర్టు. ప్రస్తుతం ఈ నెల 22 వరకు వెసులుబాటు కల్పించి 23న విచారణ అధికారి ముందు హాజరు కావాలంటూ కూడా ఆదేశించింది సునీల్ నాయక్ ను. అయితే అప్పటి వరకు కూడా అరెస్టుకు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే సునీల్ నాయక్ ఇవాళ మరోసారి విచారణకు హాజరవనున్నారు. ఇదే నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు కేసులో సునీల్ ను ఇప్పటికే అనేక కోణాల్లో విచారణ చేశారు పోలీసులు. మరోసారి ఈ రోజు కూడా విచారణకు రమ్మన్నట్టు కూడా పోలీసులు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ప్రస్తుతం మరొకసారి సునీల్ నాయక్ ను ఈ రోజు పోలీసులు విచారించనున్నారు. ఈ రోజు విచారణలో ఏ అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? ఎస్వీనైనా ప్రధానంగా రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే వారం రోజుల పాటు సునీల్ నాయక్ ను విచారణాధికారి దర్యాప్తు అధికారి దామోదర్, విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు. అయితే గత వారం రోజుల క్రితం, కొన్ని రోజుల క్రితం అంటే ఈ నెల 12వ తేదీ వరకు కూడా విచారణ కొనసాగింది సునీల్ నాయక్ కు సంబంధించి. అయితే ఆఖరి రోజు అంటే 12వ తారీఖు విచారణకు ఆయన హాజరు కాలేదు. తన తల్లికి అనారోగ్యం కారణంగా తాను పాట్నా వెళ్లాలంటూ కూడా హైకోర్టులో అనుమతి కోరారు. ఈ మేరకు హైకోర్టు కూడా అనుమతి జారీ చేసింది, అనుమతులు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన సునీల్ నాయక్ పాట్నా వెళ్లారు. 22వ తారీఖు వరకు కూడా, ఈ నెల 22వ తారీఖు వరకు ఆయనకి అనుమతి ఇచ్చింది కోర్టు. 23వ తేదీన విచారణ అధికారి ముందు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు కూడా అరెస్టులో స్టే కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు 23వ తేదీ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటల 20 నిమిషాల తర్వాత సునీల్ నాయక్ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం, దాని మీద హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంలో ఈ నెల 5వ తేదీన సునీల్ నాయక్ విచారణకు సహకరించాలంటూ కూడా 5 రోజుల పాటు విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా విచారణకు హాజరయ్యారు. తర్వాత 3 రోజుల పాటు కూడా విచారణ రోజులను పెంచింది కోర్టు. అంటే 3 రోజుల పాటు, మరొక 3 రోజుల పాటు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అంటే సునీల్ నాయక్ మొదటి నుంచి కూడా విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరించడం లేదని చెప్పి అటు పోలీసులు కూడా హైకోర్టుకు చెప్పిన నేపథ్యంలో
మళ్ళీ 9వ తేదీ తర్వాత 3 రోజుల పాటు ఆ విచారణ పొడిగించారు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు అటు 10వ తేదీ 11వ తేదీ కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. 12వ తేదీ అంటే 11వ తేదీన సీన్ రీక్రియేషన్ కూడా చేశారు. అంటే అప్పుడు రఘురామకృష్ణరాజును గుంటూరు సీసెస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఆ రోజు ఏం జరిగిందనే దాని మీద కూడా 11వ తేదీ మధ్యాహ్నం సీన్ రీక్రియేషన్ కూడా చేశారు. తర్వాత 12వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా తన తల్లికి అనారోగ్యం కారణంగా ఆయన పాట్నా వెళ్లాలంటూ కూడా ఆ రోజు విచారణకు హాజరు కాలేదు. ఆ రోజే కోర్టు కూడా తీర్పిచ్చింది. ఇప్పటి వరకు కూడా 22వ తేదీ వరకు కూడా ఆయన పాట్నాలో తన తల్లికి అనారోగ్యం కారణంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఈ రోజు మళ్ళీ 23వ తేదీన ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే గుంటూరు సీసెస్ స్టేషన్ కు ఆయన చేరుకున్నారు. ఈ రోజు కూడా పోలీసులు సునీల్ నాయక్ కు సంబంధించి విచారణ చేపట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కేసుకు సంబంధించి ఆ రోజు ఏం జరిగింది, రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్ కేసులో ఆ రోజు ఏం జరిగింది అనే దాని మీద కూడా పూర్తిగా పోలీసులు అనేక సమాచారాన్ని సునీల్ నాయక్ నుంచి రాబట్టారు. అయితే కీలక సమాచారం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా సునీల్ నాయక్ నుంచి రాలేదని పోలీసులు భావించిన నేపథ్యంలో ఇంకా లోతైన విచారణ చేయాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాంగ్మూలాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, అన్ని కూడా సునీల్ నాయక్ ముందు నుంచి ఈ రోజు కూడా పూర్తిగా విచారణ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు అంతా కూడా విచారణ కొనసాగుతుంది. మళ్ళీ ఈ రోజు సాయంత్రం కోర్టుకి సునీల్ నాయక్ ను తీసుకెళ్తారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా కోర్టు దాని మీద విచారణ జరిపి తీర్పు అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే పోలీసులకి సునీల్ నాయక్ కు సహకరించలేదని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇంకా విచారణ ఇంకా పెంచాలని చెప్పి అటు పోలీసులు కూడా కోరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం సునీల్ నాయక్ అయితే పోలీసుల విచారణలో గుంటూరు సీసెస్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయ్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.